మనం భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని గౌరవంగా ఘనంగా జరుపుకుంటున్నాం. 1950 26 జనవరి తేదీ అమల్లోకి వచ్చిన మన రాజ్యాంగం భారతదేశాన్ని ఒక స్వాతంత్ర దేశంగా మాత్రమే కాకుండా చట్టాధారిత ప్రజాస్వామ్యంగా నిలబెట్టింది. ఈరోజు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, మన హక్కులు, బాధ్యతలు, విలువైన మన జీవితంలో ఎలా ప్రతిబింబించాలో గుర్తు చేసి అత్యంత ప్రముఖమైన సందర్భం. ముఖ్యంగా మన రాజ్యాంగం మనకు సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, న్యాయం అనే 4 బలమైన స్తంభాలపై నిలబడి దేశాన్ని అందించింది. ప్రతి పౌరుడికి కూడా ఓటిన హక్కు, మాట స్వేచ్ఛ, గౌరవంతో జీవించే హక్కు, ఇవన్నీ మన రాజ్యాంగం మనకు ఇచ్చిన అమూల్యమైన హక్కులు. అయితే ఈ హక్కులతో పాటు రాజ్యాంగం మనపై కొన్ని ముఖ్యమైన బాధ్యతలను కూడా విధించింది. ఈ గణతంత్రాన్ని మనకు అందించేవారు మనకు ముందున్న తరాలు. ఈ పవిత్ర సందర్భంలో మన స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధుల్ని, దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికులని, ప్రాణత్యాగాన్ని వెనుకాడిన వీరు జవాన్లకి మనస్ఫూర్తిగా సమర్పించుకుందాం. వారి త్యాగాల వలనే మనం ఈరోజు స్వేచ్ఛగా, భద్రంగా, గౌరవంతో జీవించగలుగుతున్నాం. గౌరవనీయులైన ప్రజలరా, లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.